లయన్స్ క్లబ్ అధ్యక్షుల వారికి, వివిధ అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే గ్రామ ప్రజలకు, ఇక్కడికి ఈ ప్రోగ్రాం కి ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా యొక్క విలేజ్ కి క్యాంపు ఏర్పాటు చేయాలని కోరినప్పుడు వీరందరూ సరే అని నా విన్నపాన్ని విని ఇక్కడి వరకు వచ్చినందుకు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కుప్కల్ గ్రామంలో ఉచిత కాంతి శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పురందర్ గారికి అండ్ లయన్ మెంబర్ ధనుంజయ్ అండ్ మా ఉప సర్పంచ్ గారికి, లయన్స్ మెంబర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనిషి జీవితంలో కళ్ళు అనేటి చాలా ప్రధానం. మనిషికి ఏ పార్ట్ లేకుండా జీవించగలుగుతాం, కానీ కళ్ళు లేకుంటే మాత్రం మనం జీవించలేము. అది చాలా కష్టమైంది. కాబట్టి ఇలాంటి కంటి సమస్యలను కొందరు ఆర్థిక పరిస్థితులు బాగాలేక, కొందరికి అవగాహన లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాంటి వారి కోసం మా లయన్స్ క్లబ్ ద్వారా మేము ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి క్యాన్సర్ వ్యాధుల గురించి కానీ ఎన్నో వ్యాధుల గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే వారికి అవసరం అనుకుంటే వారికి ఆ వ్యాధికి సంబంధించి వాళ్ళకి చికిత్స కూడా ఇవ్వడం జరిగింది. ఈ లయన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కంటి పరీక్షల వైద్య శిబిరం కొరకు రావడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. ప్రతి గ్రామంలో దగ్గర ఏం లేదన్నా కూడా 25 నుండి 30 వరకు మోతిబిందు ఉన్న వాళ్ళు ఉంటున్నారు. దాంట్లో 4 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మోతిబిందు ఏంటంటే ఎక్కువ ముదిరకుండా కొద్దిగా ఉన్నప్పుడు చేసుకుంటేనే ఆ యొక్క ఆపరేషన్ అనేటువంటిది మంచిగా అవుతుంది. ఎక్కువ ముదిరింది అనుకోండి గట్టిగా అయిపోతుంది. లేకపోతే ఒకవేళ దాన్ని అలాగే వదిలేస్తే అది పలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అది పలిపోయింది అనుకోండి మనకి ఈడ కాదు, హైదరాబాద్ పోవాలి, ఎల్వి ప్రసాద్ లేకపోతే సరోజినీ దేవికి పోవాలి. కాబట్టి అటువంటి జరగకుండా మీరు దగ్గరలోనే, మీకు అతి దగ్గరలో ఆర్మూర్లో ఉంది మా లయన్స్ హాస్పిటల్. మీకు వ్యాన్ సౌకర్యం కూడా ఉంటుంది. తీసుకెళ్తారు, తీసుకొస్తారు. కాబట్టి మీరు ఒకవేళ డబ్బులు పెట్టుకోని పరిస్థితిలో ఉంటే ఒక ఆధార్ కార్డు జిరాక్స్, వెంబడి ఒక మంచి ఒక సంచి, దుప్పటి, నీళ్ళ బాటిల్, ఒక మందుల కొరకు ఒక 500-600 పెట్టుకొని వచ్చిరంటే మీ సర్జరీ అనేటువంటి ఫ్రీగా అవుతుంది అమ్మా. కాబట్టి ఇటువంటి ఏదైతే వైద్య శిబిరం ఉందో గ్రామ ప్రజలు మరియు మోతిబిందు ఉన్నటువంటి వారు, పొర ఉన్నటువంటి వారు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు లాభం పొందాలని అనుకుంటున్నాం. కాబట్టి కళ్ళు ఉంటేనే ప్రతి ఒక్కళ్ళు ఏదైనా చేయగలుగుతాం. మీరు బయట పోవాలంటే కూడా కళ్ళు కనిపిస్తేనే పోతారు. ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు, ఎవరు ఉండరు, కొడుకు ఉండడు, కోడలు ఉండరు. వాళ్ళు కూడా కొన్ని చెప్తూ ఉంటారు, మా కొడుకు లేడు సార్, కోడలు లేరు సార్, నా కోళ్ళు తీసుకుపోరు సార్, నాకు ఎవరు లేరు సార్ అని చెప్తారు. ఎవరికో అక్కకో, చెల్లెలకో, తమ్ముడికో ఎవరికో తీసుకుపోండి, మీరు ఆ మోతిబిందు ఆపరేషన్ అంటే చేసుకోండి. జరిగింది. పల్లికొండలో దాదాపు 128 మంది ఈ పరీక్షలు చేయగా దాంట్లో ఒక 30 మందిని మోతిబిందు ఉన్నదన్నట్టు మన వైద్యులు గుర్తించడం జరిగింది. వారిని ఆల్రెడీ మొన్న 10 మందిని తీసుకుపోయి ఆపరేషన్ కూడా చేయించుకొని తీసుకురావడం జరిగింది. మిగతా వారిని ఈ సోమవారం నాడు తీసుకెళ్తున్నాము. వారితో పాటు రూప్లతాండ, దేవన్పల్లి, గోన్గుప్ల నుంచి కూడా ఇంకా 69 మందిని మన ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తీసుకువెళ్ళి మేమే మా వెహికల్ నుంచి పికప్ అండ్ డ్రాపింగ్ ఉంటుంది, తీసుకుపోయి వాళ్ళతో పాటు ఒక అటెండర్ కూడా భోజనం కూడా సౌకర్యం చేస్తాం. కానీ మీరు ఒక మందులకు ఒక 500 రూపాయలు మీరు ఏమైనా పంపించుకోవాలి. ఒక మందులకు ఒక 300 రూపాయలు తగ్గుతాయి. మిగతా అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఏదన్నా మీరు ఇంకా కాస్ట్లీ ఇది ఏదైనా లెన్స్ వేసుకుంటామంటే దానికి డబ్బులు తగ్గుతాయి. లేదు ఫ్రీగా చేసుకుంటామంటే ఆధార్ కార్డు ఏమైనా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది నిరంతరంగా జరుగుతుంది. ఇక్కడ ఈ కుప్పకంటి గ్రామంలో ఇంకెవరైనా మిస్ అయినా కానీ మన పక్కకి ఇప్పుడు మెండోర్లో కూడా రేపు మెండోరా లేదంటే బాబా నగర్లో ఏర్పాటు చేస్తాము. మీ సర్పంచ్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఎవరైనా మిస్ అయినా అక్కడికి పంపించండి. ప్రత్యేక చొరవ చూపిన సర్పంచ్ గారికి మా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ ఎన్నో సేవలు చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తుంది. ఇందాక చైతన్య గారు చెప్పినట్లు మనిషికి ప్రధానమైనవి కళ్ళు. ఏ అంగం లేకపోయినా పర్లేదు, కానీ కళ్ళనేటి లేకపోతే మనం ఏది కూడా చేయలేం. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన లయన్స్ క్లబ్ ఎస్పెషల్లీ భీమ్గల్ మండలంలో 27 గ్రామ పంచాయతీల్లో ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఈ కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలా. మోతిబిందు లేని మండలంగా మన మండలాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంలో ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు అందరు వస్తారు. ఏమైనా మాట్లాడతారా?